హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మనకి ఏదైనా ఒక స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళిందంటే దాన్ని మొమెంటం అంటాం. ఎనీహౌ ఇంపల్స్ మూవ్ అనేది వచ్చిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది. ఒకవేళ మనం పుల్ బ్యాక్లో ఇంపార్టెంట్ సపోర్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే డెఫినెట్గా దానికోసం ఫిబొనాకీ రిట్రేస్మెంట్ టూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ టూల్స్లో ఫిబొనాకీ రిట్రేస్మెంట్ టూల్ అనేది నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాగ్నెట్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇక్కడ మ్యాగ్నెట్ ఎనేబుల్ చేశాను. చూడండి, ఇక్కడ డార్క్గా కనిపిస్తుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం లో అనే దాని దగ్గర కర్సర్ పెట్టి క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఆ పర్ఫెక్ట్ లో ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా, అంటే యాంకర్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ హై దగ్గర తీసుకెళ్ళి కర్సర్ అనేది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా అటాచ్ చేసుకుంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి 50% రిట్రేస్మెంట్ లెవెల్ వెరీ ఇంపార్టెంట్ పుల్ బ్యాక్లో. దాని తర్వాత 61.8 లెవెల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పుల్ బ్యాక్ బై చేయాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ యొక్క టూల్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఈ కేసులో 61.8 ఎప్పుడైతే రిట్రేస్మెంట్ లెవెల్కి వచ్చిందో బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా యాక్టివేట్ అయ్యారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిట్కాయిన్లో మనం చూస్తే ఏకంగా 3855 పాయింట్లు మూవ్ అయింది ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచి కూడా. సో ఈ విధంగా మనకి స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం ఉన్నప్పుడు ఫిబొనాకీ అనేది కింద నుంచి పైకి డ్రా చేసుకొని సపోర్ట్స్ అనేది ఐడెంటిఫై చేస్తాం. అదేవిధంగా రెసిస్టెన్స్ కోసం పైనుంచి కిందకి ట్రాక్ చేసుకొని రెసిస్టెన్స్ అనేది ఐడెంటిఫై చేస్తాం. అయితే ఫిబొనాకీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో ఉన్నాయి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ యొక్క ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే కాంటెంట్ అనేది గమనించి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.